ఆలోచించాలి. వాళ్ళ అడుగడుగున దేవుడి పేరున మోసం చేసినట్టు పార్టీ, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టు మరొక మోసపోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి ఓటేస్తారా? నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని 56,000 ఉద్యోగాలు. గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలి? చదువుకున్న వాడికి ఏం కావాలి? భవిష్యత్తులో ఉద్యోగం కావాలి. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఇల్లు స్థితిగతులు ఏ విధంగా మారతాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఎంత వెసకి నోసైనా 56,000 ఉద్యోగాలు ఇచ్చి తీరినాం. నేను నరేందర్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని మరీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ మాట అంటే మాటే. ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తాం. అది 1,00,000 కావచ్చు, 1,00,000 దాటొచ్చు. అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ దేనికోసంగా కోరుకున్నామో, తెలంగాణ మా బిడ్డలకి మనమలకి ఉద్యోగాలు వస్తాయని కళను కన్నారో ఆ కళను సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం వచ్చే రోజుల్లోనే మాట ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చెప్తా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారి బాధ్యతని పూర్తి చేసేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ పూర్తి చేస్తాం. ఆ ధైర్యం మాకుంది, ధైర్యం మాకుంది.